అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెండింగ్ డీఏలు. ఈ వీడియోలో పెట్టి కొంచెం పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ పెండింగ్ డీఏలకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు. పీఆర్సీతో పాటుగా పెండింగ్ డీఏలు ఇవ్వాలని, ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు చేసే డిమాండ్. రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 10వ తేదీన హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించబోతున్నట్లు ఉద్యోగులు జేఏసీ ప్రకటించిందండి. పీఆర్సీని అమలు చేయడం, పెండింగ్లో ఉన్నటువంటి డీఏలను విడుదల చేయడంతో పాటుగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ రిపోర్ట్ను కమిషన్ నుంచి తెప్పించుకుని వెంటనే ఫిట్మెంట్ ప్రకటించాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 6 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ అయితే చేశారు. ఈ నెల 27వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మహాధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక పీఆర్సీ రిపోర్టు విడుదల చేసే వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. వచ్చే నెల 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సీఎం ఆదేశాలు ఇచ్చినా ఫైనాన్స్ అధికారులు నిర్లక్ష్యంతో అమలు కావడం లేదని నేతలు ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటల్స్కు పాత బకాయిలు చెల్లించడం లేదన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది.